నా డౌట్ ఏంటంటే ఇంకెవరైనా చెప్పేసి ఉంటారేమో డౌట్ నాకు ఫస్ట్. అది కాదు కానీ నాకెందుకు మనసు సరిగా లేదు, చాలా ఫీల్ అవుతున్నాను నేను, అదే మూడ్లో ఉండిపోయాను. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇక మామూలుగా జస్ట్ ఊరికే క్యాజువల్గా చేశాను, అంకుల్కి చేద్దామని చేస్తే ఏరా అన్నారు. 9:30కి అప్పుడు కానీ వెళ్ళి పడుకుంటారు కదా. ఎరా ఇలా జరిగితే నాకెందుకు నువ్వు చెప్పలేదు అని అంటారేమో ఒకవేళ పొద్దున్నే అని కాదు, కానీ నాకెందుకు ఆ మనసులో కొట్టేస్తుంది 3 hours నుంచి. చెప్పేశాను అంకుల్కి ఏమని, ఏం జరగలేదు అంకుల్, మీరు హ్యాపీగా పడుకోండి, నో ఇష్యూ అటాల్. పొద్దున్న షూటింగ్ కూడా వచ్చేస్తున్నాడని. ఎవరికి ఏమైందని అడిగారు. ఇదేంటి బాబు మొత్తం టోటల్గా మొత్తం రివర్స్ వచ్చేసేది ఉందనుకొని, అదే ఏం లేదు అంకుల్, జస్ట్ ఊరికే జస్ట్ గీసుకుంది అంతే అని. నిజం చెప్పరాదని చెప్పేశాను మొత్తం క్లియర్గా. ఇంకా అప్పటికప్పుడు మళ్ళీ ఫోన్ చేసి ఏంటి అంటే లేదు, సబ్సైడ్ చేశారు అంకుల్. అలా ఈ సినిమాలో ఒకటి కాదండి, మెయిన్ చలి, న్యూజిలాండ్లో చలి. ఎందుకు చాలామంది అన్నారు న్యూజిలాండ్ దాకా ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది యూనిట్, ఇక్కడ లేవా, ఆంధ్రప్రదేశ్లో లేవా, కర్ణాటకలో లేవా, కేరళలో లేవా, తమిళనాడులో లేవా అని అడిగారు చాలామంది. న్యూజిలాండ్ దాకా ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అబ్రాడ్ కంట్రీకి? 250 మంది 300 మంది యూనిట్ని తీసుకొని అందరికీ అక్కడ దాదాపు 4 నెలలు షూటింగు, సెకండ్ షెడ్యూల్ 2 నెలలు షూటింగు, 6 నెలలు ఆల్మోస్ట్. ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది, 2 రోజులు ఎందుకు షూట్ చేయాల్సి వచ్చింది? ప్రతి వాళ్ళకి ఒక ప్రశ్న మిగిలిపోయింది. అంతకంటే మించి ప్రభాస్ గారు చేస్తున్నారా, ఆయన ఒప్పుకున్నారా, నిజంగానే వస్తున్నారా షూటింగ్కి? ఇలాంటి క్వశ్చన్స్ ఎన్నో ఈ సినిమాకి. కానీ ఇందాక తను చెప్పినట్టు ఈ సినిమాకి ఒక్కరే ఒక్కరు, దట్ ఈజ్ డాక్టర్ మోహన్ బాబు గారు. ఆయన శ్రమ, ఆయన కృషి, ఆయన పట్టుదల ఇవన్నీ కలిసి వెరసి తను విష్ణుబాబు ఆయన పడిన కష్టం ఈ సినిమాని ఓన్లీ హీరో కాదండి ఈ సినిమాని ఈవేళ ఈరోజు ఈ తెరకెక్కించడానికి ఈ రేంజ్కి తీసుకురావడానికి కారణం నిన్న మొన్నటిదాకా మొత్తం గ్రాఫిక్స్ మొత్తం టోటల్గా వర్క్ అంతా దుబాయ్లోనే చేశారు. దాదాపు లండన్ దుబాయ్ 6 months అక్కడికి తిరుగుతూనే ఉన్నారు. సో అంత చిన్న ఇవన్నీ చెప్పేయండి, చాలా చిన్న చిన్నవండి. ఇంతమంది ఆర్టిస్టులు అండి, ఒకళ్ళ ఇద్దరు సినిమాకి చెప్పండి మీరు. రెబల్ స్టార్ ప్రభాస్ గారి దగ్గర నుంచి మోహన్ లాల్ గారు, అక్షయ్ కుమార్ గారు, కాజల్ గారు, సరే డాక్టర్ మోహన్ బాబు గారు ఈ సినిమా సంబంధించి మన సొంత సినిమా. ఇక ముఖేష్ ఋషి గారు, దేవరాజు గారు, బ్రహ్మాజీ గారు, కౌశల్ గారు, నేను, మొత్తం అందరూ, ఇక లేడీస్ మొత్తం ఎంతమంది అండి, ఒకళ్ళ ఇద్దరా, ఇంతమంది ఆర్టిస్టులు, పెద్ద ఆర్టిస్టులు డిఫరెంట్ స్టేట్స్ నుంచి న్యూజిలాండ్ తీసుకొచ్చి అక్కడ ఆ చలిలో ప్రతిరోజు 5:30కి ఏకుజాము లేచి ప్రతి ఒక్కళ్ళు మేకప్ వేసుకొని చూశారు కదా గెటప్లు. అయినా కూడా ఆ చలిలో లేచి 7 గంటలు ఫస్ట్ షాట్ తీశారు. ఫస్ట్ షాట్ తీయడానికి కారణం ఎవరంటే కేవలం మోహన్ బాబు గారే. ఆయన మీద అభిమానం కావచ్చు, భయం కావచ్చు, గౌరవం కావచ్చు, అంత కష్టపడింది. మొత్తం మీరు చెప్పేస్తే మాకు చెప్పండి ఏముండదు, ఇంకా మేము వెళ్తాం, వెళ్ళండి ఆయనతో మాట్లాడాలి. అలాగే మన తెలుగు డైరెక్టర్ గారు కాదు, అయినా కూడా ఈ సినిమాని భక్త కన్నప్ప సినిమాని ఒక రేంజ్లో తీసుకురావడానికి కారణం డైరెక్టర్ ముఖేష్ గారు. వాళ్ళు పడింది ఒక్కొక్కరు కాదు సార్, దీనిలో టెక్నీషియన్స్, ఆర్టిస్టులు మొత్తం కూడా. ఇక నేను మళ్ళీ మొత్తం చెప్పానంటే ఇంకా నాకేమేమి బ్యాలెన్స్ అంటాడు, మొత్తం అవగొట్టేసావు. సో ఎనీవే కావాల్సిన ఇన్ఫర్మేషన్ లాస్ట్లో ఒక మాట చెప్పి ఫినిష్ చేస్తా. ఈ సినిమా సంబంధించి భక్త కన్నప్ప సినిమా సంబంధించి కన్నప్పకు ముందు, కన్నప్ప తర్వాత విష్ణుబాబు. దట్స్ ఆల్.